రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ లో యూత్ బెట్టింగ్స్ వేస్తున్నారు. తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలన్న ఆశతో యూత్ బెట్టింగ్స్ వైపు టర్న్ అవుతున్నారు. అయితే బెట్టింగ్స్ లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. రేషియో ప్రకారం బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇల్లీగల్ గా వెబ్సైట్స్ బెట్టింగ్స్ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ లో యూత్ బెట్టింగ్స్ వేస్తున్నారు. తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలన్న ఆశతో యూత్ బెట్టింగ్స్ వైపు టర్న్ అవుతున్నారు. అయితే బెట్టింగ్స్ లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. రేషియో ప్రకారం బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇల్లీగల్ గా వెబ్సైట్స్ బెట్టింగ్స్ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, బెట్టింగ్స్ జోరుగా జరుగుతున్నట్టు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? ఎస్ సూర్య, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 19 మ్యాచెస్ జరిగాయి. 74 మ్యాచెస్లో 19 మ్యాచెస్ జరిగాయి. సో ఇప్పటికే మొత్తం కోట్లలో బెట్టింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీలోని ఎస్పెషల్లీ ఈ ఫామ్ హౌస్లు, సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లను బేస్గా చేసుకొని అక్కడ కొంతమంది గ్యాంగ్ యూత్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గ్యాంగ్ ఒక పార్టీలాగా చేసుకుంటూ ఇటు బెట్టింగ్స్ అంతా కూడా అక్కడ ఉండే నడిపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఆఫ్లైన్ నడుస్తుంది. సో తెలిసిన కొంతమంది మెంబర్స్ అలాగే వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు కలిసి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళి అందరూ అక్కడ కూర్చొని ఒక బుకీ నుంచి ఆపరేట్ చేస్తూ అక్కడ ఈ బెట్టింగ్ అంతా కూడా దందా కూడా నడిపిస్తున్నారు. సో ఇదే కాకుండా ఆన్లైన్లో కూడా ఈ మధ్య బెట్టింగ్స్ అనేవి చాలా వరకు పెరిగిపోయాయి. ఈ ఆన్లైన్లో ఏంటంటే ఇదంతా రేషియో ప్రకారం నడుస్తుంది. సో ఈ రేషియో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే మ్యాచ్ ఒక టీం ఉంటుందో ఆ టీం గెలుస్తుందనే హోప్స్ ఎక్కువ ఉన్న టీంకి దానికి తక్కువ డబ్బులు ఇస్తారు. సో ఓడిపోతున్న అనుకున్న టీంకి రేషియో ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ మనీ వస్తుందేమో అనే ఆశతోటి ఎక్కువగా పెడుతున్నారు. 1:3, 1:4 అట్లా 1:5 వరకు నడుస్తుంది. అంటే ఒక 1000 రూపాయలు పెడితే ఇటు ఓడిపోతుందన్న టీం ఒకవేళ గెలిస్తే దానికి 5000 రూపాయలు వస్తాయి. ఇట్లా రేషియో ప్రకారం ఇట్లా బెట్టింగ్ అనేది కూడా ఎక్కువగా ఆన్లైన్లో నడుస్తుంది. సో ఇదే కాకుండా గతంలో బెట్టింగ్ అంటే కేవలం ఒక మ్యాచ్ మీద వేద్దరు. ఈరోజు 2 టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయంటే అది ఏ టీం గెలుస్తుంది అనే దానిపైన బెట్టింగ్ వేద్దరు, దానిలో రేషియో చూసుకొని. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ ప్రస్తుతం మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్న ముందు వేసే టాస్ నుంచి, టాస్ ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఏం తీసుకుంటారు అనే అటు ఫీల్డింగా లేకపోతే బ్యాటింగా అనే దగ్గర నుంచి బెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో దాని నుంచి ఇటు టాస్ నుంచి ఆ తర్వాత నెక్స్ట్ పవర్ ప్లేలో ఎన్ని వికెట్లు పడతాయి, లేకపోతే బ్యాట్స్మెన్ తరఫున అయితే ఎన్ని రన్స్ కొడతారు, అది నెక్స్ట్ ఓవర్లో ఒక ఓవర్లో ఎన్ని బౌండరీస్ పోతాయి, ఎన్ని 4లు పోతాయి, ఎన్ని 6లు పోతాయి, లేకపోతే ఎన్ని వికెట్లు పడతాయి అనే అంశం పైన కూడా బెట్టింగ్ నడుస్తుంది. సో నెక్స్ట్ బాల్కి బౌండరీ పోతుందా, లేకపోతే అవుట్ అవుతారా, లేకపోతే సింగిల్ వస్తుందా, ఇట్లా ప్రతి ఒక్క బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, రన్ టు రన్, బ్యాట్స్మెన్ టు బ్యాట్స్మెన్, అలాగే ఇటు బౌలర్స్కి ఒక్కో బౌలర్కి ఎన్ని వికెట్లు పడతాయి, లేకపోతే ఈరోజు ఈ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ చేస్తాడు అనే అన్ని మొత్తం ప్రతి దానిపైన ఇప్పుడు బెట్టింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది. సో ఈ బెట్టింగ్ గతంలో కేవలం తెలిసిన వాళ్ళే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ అనే అంశం ప్రతి ఒక్క గ్రామానికి పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు, స్టూడెంట్స్, అలాగే డైలీ లేబర్స్ కూడా ఈవెన్ ఈ బెట్టింగ్ పెట్టి లక్షల్లో ఇటు పోగొట్టుకుంటున్నారు. సో ఇటు వాళ్ళు డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు అనే ఆశతోటి ఈ బెట్టింగ్లో పెడుతున్నారు. ఇంకా డైలీ లేబర్స్ అయితే డే అంతా కష్టపడితే ఒక 700-800 వస్తాయి. అదే ఈరోజు ఒక 1000 రూపాయలు బెట్టింగ్ వేసాననుకో ఒకరోజు కష్టపడకుండా ఉండొచ్చు అనే యాంగిల్లో వాళ్ళు వేస్తున్నారు. కానీ దాంతో పోగొట్టుకున్న కొద్దీ ఇంకా వస్తాయి, పోయిందంతా మళ్ళీ సంపాదించుకోవాలనే ఆశతోటి ఇటు అప్పులు చేస్తూ, అటు తనఖాలు పెడుతూ, ఇటు గోల్డ్లు పెడుతూ, ఇట్లా బెట్టింగ్ అనేది డబ్బులన్నీ తీసుకొచ్చి ఇటు బైకులు కూడా తనఖాలు పెడుతూ, గోల్డ్ అంతా కూడా తనఖా పెడుతూ తీసుకొచ్చి డబ్బులన్నీ బెట్టింగ్లో పోసి నష్టపోతున్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే పోలీసులు చెప్పేది అంటే కొంతమంది యూత్ స్టూడెంట్ ఇటు బెట్టింగ్ పెట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్ళు ఈవెన్ లోన్ యాప్స్ నుంచి కూడా లోన్స్ తీసుకుంటూ తిరిగి బెట్టింగ్స్ పెడుతున్నారు. ఆ బెట్టింగ్లో మనీ కోల్పోయి అటు లోన్ యాప్స్ వాడికి డబ్బులు కట్టలేక వాటి టార్చరు, అలాగే ఈ బెట్టింగ్లో డబ్బులు పోయి ఈ బాధ మొత్తానికి జనాలు అనేవారు ఎవరైతే బెట్టింగ్ పెడుతున్నారో వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బెట్టింగ్ల జోలికి పోకూడదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటు ఒకవైపు ఈ బెట్టింగ్స్లో కూడా కొంతమంది గ్యాంగ్ ఆఫ్ పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఏ మ్యాచ్ పైన ఇస్తున్నారు, లేకపోతే ఈ రేషియో ఎంత ఉంది అనే యాంగిల్ వాళ్ళే డిస్కస్ చేసుకొని వాళ్ళ
అది వాళ్ళకి కొంతమందికి గ్రూప్ ఆఫ్ పీపుల్ బెట్టింగ్ పెట్టుకుంటే, కొంతమంది మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి ఒక సిటీ అది ఊరు అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు బెట్టింగ్స్ పెడుతున్నారని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా చాలామంది ఆన్లైన్లో కూడా ఈ మధ్య కొన్ని ఆన్లైన్ ప్రైవేట్ వెబ్సైట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఇల్లీగలే. సో దీంట్లో ఏంటంటే ముందుగా మనం మనీ లోడ్ చేసుకోవాలి, లోడ్ చేసుకున్న తర్వాత దానిలో రేషియోలు ఇస్తూ ఉంటారు. సో రేషియో ప్రకారం మనం దానిలో బెట్టింగ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనకు వచ్చినట్లయితే నెక్స్ట్ డే దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చాలా వరకు ఇల్లీగల్ ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా వచ్చాయి. సో వీటిలో కూడా చాలామంది ఈజీ యాక్సెస్ కాబట్టి, ఎందుకంటే డైరెక్ట్ యూపీఐ తోటి మనం అందులో డబ్బులు లోడ్ చేసుకోవచ్చు, మన పేటిఎంలో లేకపోతే ఫోన్పేలో డబ్బులు ఉంటే ఈ ప్రైవేట్ వెబ్సైట్స్లో మనీ లోడ్ చేసుకొని దానిలోనే బెట్టింగ్ పెడుతున్నారు. సో ఆ తర్వాత ఒకవేళ వాళ్ళకు మనీ వచ్చినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి దానిలో కూడా చాలామంది డబ్బులు పెట్టి మోసపోతున్నారు. సో ఇట్లా ఈ బెట్టింగ్ వల్ల చాలా వరకు ఎస్పెషల్లీ ఇటు యూత్, డైలీ లేబర్ నుంచి ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు వీళ్ళంతా ఈ బెట్టింగ్ పెడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ బెట్టింగ్స్ పైన పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టాం, ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి, ఐడి పార్టీస్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడొకటి ఇప్పుడు అంటే మ్యాచ్లు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15 days అవుతుంది, 19 మ్యాచెస్ అయిపోయాయి. సో ఇప్పటి వరకు అక్కడొకటి అటు సైబరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే 2-3 కేసులు అయ్యాయి, ఈ హైదరాబాద్లో 1-2 అయ్యాయి, రాచకొండలో 2-3 అయ్యాయి, అంతే తప్ప ఎక్కడ టార్గెటెడ్గా ఫోకస్గా అసలు ఎవరు బుకీస్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, అసలు ఆన్లైన్లో ఇంత ఓపెన్ మార్కెట్లో ఇటు పెడుతున్నారు బెట్టింగ్. సో ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది ఫోకస్ చేయడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా కోట్లలో జనాలు బెట్టింగ్ పెట్టి మోసపోతున్నారు. సో అయినా కూడా అసలు బుకీలు ఎవరు, ఫంటర్లు ఎవరు అనేది వాళ్ళని పట్టుకోకుండా చాలా వరకు పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఇటు చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులేమో మేము పట్టుకుంటున్నాము, ఎస్ఓటీ టీములు పనిచేస్తున్నాయి, ఇటు టాస్క్ ఫోర్స్ టీములు పనిచేస్తున్నాయి, ఐడి పార్టీస్ పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు తప్ప వీళ్ళు పట్టుకునేది కేవలం మొత్తం జరుగుతున్న బెట్టింగ్లో 0.01% మాత్రమే అనేది మనకు చూస్తుంటే తెలుస్తుంది. సో ఈ బెట్టింగ్ పైన తప్పకుండా, ఎందుకంటే పోలీసులు ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో అరికట్టే స్థితిలో లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇటు నగరం, సిటీ నుంచి గ్రామీణ స్థాయి వరకు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ప్రజలే వాళ్ళకు ముందస్తుగా దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటనేది గుర్తించి, ఎందుకంటే మనకు బెట్టింగ్ చాలామంది పెడతారు కానీ ఎవరిని చూసినా నాకు డబ్బులు పోయినాయి అంటున్నారు తప్ప వచ్చినాయని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ వచ్చినాయని చెప్పిన వాళ్ళు కూడా వేలలో వచ్చినాయని చెప్తున్నారు, కానీ పోయిన వాళ్ళు మాత్రం మా ఇన్ని లక్షలు పోయాయి, అక్కడ డబ్బులు తనఖా పెట్టాను, ఆటోలు అమ్ముకున్నాను అని చెప్తున్నారు తప్ప వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఆశపడి దీనికి అడిక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దని కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నారు. సూర్య.